చూపు. ఈ కథ 21వ శతాబ్దంలో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో భూమి మునుపెన్నడూ లేని ఒక భయంకరమైన సమస్యను ఎదుర్కొంటుంది. జనాభా చాలా వేగంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో అందరికీ సరిపడా స్థలం లేదా వనరులు ఉండవని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతాయి. మానవజాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శాస్త్రవేత్తలు ఒక సాహసోపేతమైన ప్రణాళికను ఆలోచిస్తారు. వారు అంగారక గ్రహాన్ని అంటే మార్స్ గ్రహాన్ని మానవులు నివసించగలిగే ప్రదేశంగా మార్చాలని నిర్ణయించుకుంటారు. కాని అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. మార్స్ తీవ్రమైన చలితో ఉంటుంది. అక్కడ సగటు ఉష్ణోగ్రత -136°F ఉంటుంది. దీనివల్ల మానవులు అక్కడ బతకడం అసాధ్యం. అయినప్పటికీ శాస్త్రవేత్తలు వెనకడుగు వెయ్యరు. సంవత్సరాల పరిశోధనల తరువాత వారు ఆ గ్రహం ఉపరితలం క్రింద దాగి ఉన్న ఒక రహస్యాన్ని కనుగొంటారు. అదే భారీ మొత్తంలో ఉన్న ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్. ఈ వాయువును వాతావరణంలోకి విడుదల చేస్తే అది వేడిని పట్టి ఉంచి గ్రహాన్ని నెమ్మదిగా వేడిచేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఇది గ్రీన్హౌస్ ప్రభావం లాంటిదాన్ని సృష్టిస్తుంది. కాని అది కూడా సరిపోదు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మానవులు మరొక తెలివైన ప్రణాళికను వేస్తారు. మార్సు ఉపరితలం ఎక్కువ సూర్యరశ్మిని గ్రహించేలా దాన్ని నల్లగా మార్చాలని వారు నిర్ణయించుకుంటారు. ఎక్కువ సూర్యరశ్మి అంటే ఎక్కువ వేడి ఉంటే మార్స్ చాలా వేగంగా నివాసయోగ్యంగా మారుతుంది. ఈ మిషన్ కోసం వారు భూమి నుండి మార్స్ యొక్క ప్రమాదకరమైన వాతావరణంలో బతకగలిగే ప్రత్యేకమైన నాచు మరియు చిన్న జీవులను పంపుతారు. ఆ చిన్న జీవులు మరేంటో కాదు, కేవలం భూమిపై ఉండే సాధారణ బొద్దింకలు. సుదీర్ఘ నిరీక్షణ ఆ తరువాత కాలం గడుస్తుంది. సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు, ఏకంగా 500 సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పటికి ఈ మార్స్ ప్రాజెక్ట్ ఆ గ్రహాన్ని చాలా పెద్ద ఎత్తున మార్చేస్తుంది. మార్స్ ఉపరితలం భూమిలాగే పచ్చదనంతో కనిపించడం ప్రారంభమవుతుంది మరియు మానవాళి చివరకు అక్కడ నివసించడానికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో భూమిపై కో అనే శాస్త్రవేత్త ఒక ప్రత్యేక అన్వేషణ బృందాన్ని సిద్ధం చేస్తుంటాడు. అతను తన అసిస్టెంట్ సకాకిబారాతో కలిసి ఈ ప్రమాదకరమైన మిషన్కు సరిపోయే వ్యక్తుల కోసం వెతుకుతుంటాడు. త్వరలోనే అతని అసిస్టెంట్ అన్ని అర్హతలకు సరిపోయే 2 వ్యక్తులను కనుగొంటుంది. కాని అక్కడ ఒక సమస్య ఉంది. వారిద్దరూ నేరస్తులు. ననావో మరియు షోకిచి అనే జంట ఒక తీవ్రమైన నేరంలో చిక్కుకున్న తరువాత ప్రస్తుతం పోలీసుల నుండి పారిపోతున్నారు. ఆ ఇద్దరూ తప్పించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాని చాలా త్వరగా వారు అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడతారు. పరిస్థితులు మరింత ఘోరంగా మారబోతున్నాయి. పోలీసులు వారిని కాల్చడానికి క్షణాల దూరంలో ఉన్నారు. కాని అకస్మాత్తుగా కో అక్కడికి వస్తాడు. సమయం వృధా చేయకుండా అతను తన వాహనం నుండి దిగి ఆ జంటకు ఒక షాకింగ్ ఆఫర్ ఇస్తాడు. వారు మార్స్ మిషన్కు అంగీకరిస్తే వారికి భారీ బహుమతి ఇస్తానని, వారి నేరాలన్నీ మాఫీ చేస్తానని వాగ్దానం చేస్తాడు. వారి పని చాలా సరళంగా అనిపిస్తుంది. మానవులు చివరకు అక్కడ సురక్షితంగా వెళ్లడానికి వీలుగా ఆ గ్రహంపై నివసిస్తున్న ప్రతి బొద్దింకను నిర్మూలించడం. అయితే 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రాజెక్ట్ కారణంగా మార్స్ ఇప్పుడు భూమిని పోలి ఉంటుంది. కాని ఒక ట్విస్ట్ ఉంది. ఎవరైనా మార్స్కు వెళ్లే ముందు వారు ఒక ప్రమాదకరమైన శస్త్రచికిత్స చేయించుకోవాలి. ప్రయాణం మరియు మార్స్ ల్యాండింగ్ కొన్ని వారాల తరువాత ఆ జంట చివరకు మిషన్ కోసం సిద్ధమవుతుంది. ప్రమాదకరమైన శస్త్రచికిత్స నుండి ఎలాగోలా బతికిన మరికొంతమంది సిబ్బంది కూడా వారితో చేరుతారు. కాని ఈ బృందంలో ఏదో వింత ఉంది. ఇక్కడున్న దాదాపు ప్రతి ఒక్కరూ నేరస్థులు లేదా భూమిపై తీవ్రమైన సమస్యలు ఉన్నవారే. బహుశా అందుకే వారు ఇంతటి ప్రమాదకరమైన మిషన్కు అంగీకరించి ఉండవచ్చు. లాంటివారికి ఇది ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దొరికిన ఏకైక అవకాశం. మార్స్పై ఉన్న ప్రతి బొద్దింకను చంపి ఎలాగోలా భూమికి ప్రాణాలతో తిరిగి రావడానికి ఈ బృందానికి కేవలం 39 రోజులు మాత్రమే సమయం ఉంది. త్వరలోనే వారు చివరకు ఆ గ్రహంపై ల్యాండ్ అవుతారు. వారు చేసే మొదటి పని ఏమిటంటే మిషన్ను ప్రారంభించే ముందు సమీపంలో దాక్కున్న కీటకాలను చంపడానికి అంతరిక్ష నౌకకు దగ్గరగా క్రిమిసంహారక మందుతో నిండిన ఒక ప్రత్యేక క్యాప్సూల్ను విడుదల చేయడం. ఆ తరువాత బృందం తమ మొదటి అన్వేషణను ప్రారంభించడానికి జంటలుగా విడిపోతుంది. అదే సమయంలో మిషన్ కెప్టెన్ దోజిమా బగ్స్ 1 అనే పాత అంతరిక్ష నౌక యొక్క శిథిలాలను కనుగొనడానికి ఒక డ్రోన్ను పంపుతాడు. ఈ నౌకను
10 సంవత్సరాల క్రితం మార్స్కు పంపారు, కాని దాని గురించి ఒక వింత విషయముంది. ఆ మిషన్కు వెళ్లిన సిబ్బంది ఎవరూ భూమికి తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా నౌక వెలుపల మరియా మరియు జిమ్ ఏదో సరిగ్గా లేదని భావించడం ప్రారంభిస్తారు. 3 గంటల క్రితమే వారు ఆ ప్రాంతంలో క్రిమిసంహారక మందు చల్లారు, కాని విచిత్రంగా వారికి ఎక్కడా ఒక్క చనిపోయిన బొద్దింక కూడా కనిపించదు. అది అస్సలు నమ్మశక్యంగా లేదు. వారు చుట్టుపక్కల వెతుకుతుండగా జిమ్ అకస్మాత్తుగా స్తంభించిపోతాడు. దూరంలో అతను ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు. 3 పెద్ద జీవులు అక్కడ నిలబడి ఉన్నాయి మరియు అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. జిమ్ త్వరగా మరియాను ఒక రాయి వెనుకకు లాగి కనిపించకుండా దాక్కుంటాడు. అదే సమయంలో షోకిచి మరియు ననావో గ్రహంపై రేడియేషన్ రోవెల్స్ తనిఖీ చేయడంలో బిజీగా ఉన్నారు. కాని అకస్మాత్తుగా ఒక వింతగా కనిపించే జీవి వారి ముందు ప్రత్యక్షమవుతుంది. ననావో దాన్ని షాక్తో చూస్తుంది. ఆమె అది నిజమైన మార్స్ నివాసి అయి ఉండవచ్చని నమ్ముతుంది. అది స్నేహపూర్వకంగా ఉండవచ్చని భావించి ఆమె దానితో మాట్లాడటానికి ప్రయత్నించమని సూచిస్తుంది. కాని వారు ముందుకు కదిలేలోపే ఆ జీవి అకస్మాత్తుగా నమ్మశక్యం కాని వేగంతో వారివైపు పరుగెత్తడం ప్రారంభిస్తుంది. మరియు ఒక భయంకరమైన క్షణంలో అది ననావోను పట్టుకుని ఆమె మెడను విరిచేస్తుంది. అంతా ఎంత వేగంగా జరిగిందంటే షోకిచికి అస్సలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అతను పూర్తిగా షాక్లో అలాగే నిలబడిపోతాడు. కొద్దిసేపటి తరువాత మరియా మరియు జిమ్ అక్కడికి చేరుకుని అంతకంటే ఘోరమైన నిజాన్ని వెల్లడిస్తారు. ఆ రాక్షసులు ఇప్పటికే మరైకే అనే మరో బృంద సభ్యుడిని తీసుకువెళ్లారు. ఇప్పుడు అందరికీ ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. వారు ఈ జీవులతో పోరాడలేరు, కనీసం ఇలాగైతే అస్సలు సాధ్యం కాదు. మరో క్షణం వృధా చేయకుండా వారంతా తిరిగి అంతరిక్ష నౌక వైపు పరుగెత్తుతారు. షోకిచి ననావో శరీరాన్ని తనతోపాటు మోసుకెళ్తాడు. జరిగిన దాన్ని అతను ఇంకా నమ్మలేకపోతుంటాడు. అతను ఎలాగైనా ఆమెను భూమికి తిరిగి తీసుకువెళ్తానని వాగ్దానం చేస్తాడు. అసలు రహస్యం వారంతా లోపలికి వెళ్లి కెప్టెన్ దోజిమాను కలిసిన తరువాత అసలు నిజం చివరకు బయటపడుతుంది. ఆ రాక్షసులు మరేంటో కాదు, వారు చంపడానికి పంపబడిన బొద్దింకలే. 500 సంవత్సరాల క్రితం మానవులు గ్రహాన్ని మార్చే ప్రణాళికలో భాగంగా బొద్దింకలను మార్స్కు పంపారని, కాని కాలక్రమేణా ఒక అసాధ్యమైన విషయం జరిగిందని దోజిమా వివరిస్తాడు. ఆ కీటకాలు అక్కడి వాతావరణానికి సంపూర్ణంగా అలవాటుపడ్డాయి. భయంకరమైన రేడియేషన్ మరియు -176 డిగ్రీల చలిని తట్టుకుని బతికిన తర్వాత అవి ఎలాగోలా నమ్మశక్యం కాని వేగంతో పరిణామం చెందాయి. సాధారణంగా మిలియన్ల సంవత్సరాలు పట్టే విషయాలు కేవలం కొద్దికాలంలోనే జరిగిపోయాయి. ఇప్పుడు ఈ జీవులు సాధారణ కీటకాల కంటే చాలా బలంగా, వేగంగా మరియు చాలా తెలివిగా మారాయి. ప్రభుత్వం వీటికి ఒక పేరు కూడా పెట్టింది, టెర్రా ఫార్మర్స్. ఈ క్షణంలో కోకు ఈ రాక్షసుల గురించి ముందే తెలుసని, నిజం తెలిసి కూడా అతను తమను మార్స్కు పంపాడని షోకిచి గ్రహిస్తాడు. అకస్మాత్తుగా కోవారి ముందు ఒక హోలోగ్రామ్గా ప్రత్యక్షమవుతాడు మరియు అతను చెప్పే తదుపరి మాట అందరినీ మరింత షాక్ గురిచేస్తుంది. వారి శస్త్రచికిత్స సమయంలో శాస్త్రవేత్తలు రహస్యంగా కీటకాల జన్యువులను వారి డిఎన్ఏలో కలిపారు. అంటే బృందంలోని ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ప్రత్యేక శక్తులున్నాయి. టెర్రా ఫార్మర్స్తో పోరాడటానికి సరిపోయేంత బలమైన శక్తులవి. తమ శరీరంలోకి ఒక ప్రత్యేక సీరంను ఇంజెక్ట్ చేసుకోవడమే వారు చెయ్యవలసిన పని అని కో వివరిస్తాడు. అది యాక్టివేట్ అయిన తర్వాత వారి శరీరాలు కొన్ని నిమిషాల పాటు రూపాంతరం చెందుతాయి. ప్రతి వ్యక్తికి వారి సర్జరీలో ఉపయోగించిన కీటకాన్ని బట్టి వేరీబరు శక్తులు ఉంటాయి. కాని ఒక ప్రమాదకరమైన దుష్ప్రభావం ఉంది. ఒకవేళ వారు సీరంను ఎక్కువగా ఉపయోగిస్తే వారి శరీరం దాన్ని తట్టుకోలేక చివరకు వారు చనిపోతారు. వైస్ కెప్టెన్ మీనా అకస్మాత్తుగా అందర్నీ హెచ్చరిస్తుంది. బొద్దింకలు నౌకవైపు వస్తున్నాయి. ప్రమాదాన్ని చూసి లీ అనే మాజీ ఉగ్రవాది మొదట బయటకు వెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తాడు. అతని ప్రణాళిక చాలా సులభం. నౌకకు సమీపంలో ఉన్న ప్రతి జీవిని చంపి ఆపై వాటి గూటిని నాశనం చేయడం. భయం లేకుండా లీ తన మెడలోకి సీరంను ఇంజెక్ట్ చేసుకుంటాడు మరియు కొద్ది సెకన్లలోనే అతని శరీరం మారుతుంది. అతను ఒక శక్తివంతమైన ఇన్సెక్ట్ హ్యూమన్ ఫైటర్గా రూపాంతరం చెందుతాడా? అతని శక్తులు బొంబార్డియర్ బీటిల్ నుండి వచ్చాయి. ఇది అత్యధిక వేడితో మండుతున్న ద్రవాన్ని చిమ్మగల కీటకం. మానవ రూపంలో ఈ శక్తి ఫ్లేమ్థ్రోవర్ లాగా పనిచేస్తుంది.
నౌక వెలుపల లీ త్వరగా ఒక పెద్ద బొద్దింకపై దాడి చేస్తాడు. కొద్దిసేపు పోరాడిన తరువాత అతను తన మండుతున్న ద్రవంతో దాడిచేసి ఆ జీవిని పూర్తిగా కాల్చేస్తాడు. ఒక క్షణం అతను గెలిచాడని అందరూ అనుకుంటారు. కాని అప్పుడొక అసాధ్యమైన విషయం జరుగుతుంది. ఆ బొద్దింక అకస్మాత్తుగా తనను తాను నయం చేసుకుంటుంది. లీ స్పందించేలోపే ఆ రాక్షసుడు దాడి చేస్తాడు. కేవలం ఒక ఘోరమైన దెబ్బతో అది అతని పొట్టను చీల్చి అతని శరీరంలో ఒక పెద్ద రంధ్రం చేస్తుంది. సిబ్బంది దీన్ని పూర్తిగా భయంతో చూస్తారు. ఆ పెద్ద బొద్దింక అకస్మాత్తుగా అంతరిక్ష నౌకపైకి ఎక్కి తన తలను గ్లాస్కు గుద్దుతుంది. మొదట ఎవరూ పెద్దగా ఆందోళన చెందలేదు. ఎందుకంటే దాడులను అడ్డుకోవడానికి ఈ నౌకను ప్రత్యేకంగా నిర్మించారు. కాని కొన్ని సెకన్లలోనే ఆ రాక్షసుడు గ్లాస్ను పగలగొట్టుకుని లోపలికి వస్తాడు. ప్రమాదాన్ని చూసి షోకిచి సీరంను ఇంజెక్ట్ చేసుకుని పోరాడటానికి సిద్ధమవుతాడు. కాని కెప్టెన్ దోజిమా అతన్ని త్వరగా ఆపుతాడు. షోకిచి ఇన్సెక్ట్ టైప్ అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది కాబట్టి అతని శక్తులను ఇప్పుడే ఉపయోగించవద్దని అతను హెచ్చరిస్తాడు. దానికి బదులుగా దోజిమా నిజే ఆ పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు. అతను తన శరీరంలోకి సీరంను ఇంజెక్ట్ చేసుకుంటాడు మరియు అకస్మాత్తుగా అతని శరీరం గ్రీన్ హెడెడ్ యాంట్ ఆకుపచ్చ తలచీమ ఆధారంగా ఒక శక్తివంతమైన ఇన్సెక్ట్ హ్యూమన్గా మారుతుంది. సమయం వృధా చేయకుండా దోజిమా దాడిచేసి ఆ బొద్దింకను పూర్తిగా నాశనం చేస్తాడు. క్రూరమైన త్యాగాలు. నౌక వెలుపల వేలాది పెద్ద బొద్దింకలు అకస్మాత్తుగా తమ వైపు రావడం ప్రారంభిస్తాయి. సిస్టమ్ ఫెయిల్ అవ్వడంతో తప్పించుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో దోజిమా ఒక వేగవంతమైన నిర్ణయం తీసుకుంటాడు. పాత అంతరిక్ష నౌక అయిన బగ్స్ 1 వైపు వెళ్లమని అతను బృందానికి చెప్తాడు. బగ్స్ 1 నుండి భాగాలను ఉపయోగించి బగ్స్ 2ని రిపేర్ చేసి మార్స్ నుండి తప్పించుకోవచ్చని చెప్తాడు. తానే స్వయంగా వెనుక ఉండి ఆ రాక్షసుల దృష్టిని మరల్చాలని నిర్ణయించుకుంటాడు. బృందంలో ఎక్కువ మంది బగ్స్ 1 వైపు పరుగెత్తుతుండగా ఇచిరో తన స్కార్పియన్ బీటిల్ శక్తులను ఉపయోగించి వాహనాన్ని అత్యంత వేగంతో ముందుకు నడుపుతాడు. ప్రయాణంలో జిమ్ చివరకు షోకిచికి ననావో ఈ మిషన్లో చేరడానికి గల అసలు నిజాన్ని చెప్తాడు. భూమిపై ననావో తనపై దాడి చేయడానికి ప్రయత్నించిన దుర్మార్గుడైన సద్దితండ్రిని చంపేసిందని, ఆమెను కాపాడటానికి షోకిచి ఆ నేరాన్ని తనపై వేసుకున్నాడని గుర్తుచేస్తాడు. ప్రస్తుతానికి వస్తే బృందం బగ్స్ 1కి చేరువవుతున్న సమయంలోనే మళ్లీ విపత్తు ముంచుకొస్తుంది. బొద్దింకల భారీ అల ఒక జీవన సునామీలా వారివైపు దూసుకొస్తుంది. వాహనం అకస్మాత్తుగా బోల్తా పడుతుంది. లోపల ఉన్నవారంతా స్పృహ కోల్పోతారు. వాహనం వెలుపల ఒంటరిగా మిగిలిపోయిన మరియా, సోరీ మరియు తేజుకాలను మ్యూటెంట్ బొద్దింకలు చుట్టుముడతాయి. మరియా రెయిన్బో బీటిల్ శక్తులను, సోరీ తన ఆర్మర్ శక్తులను ఉపయోగించి పోరాడినప్పటికీ ఆ రాక్షసులు ఎంత క్రూరమైనవంటే అవి క్షణాల్లో వారి ముగ్గురినీ అత్యంత దారుణంగా ముక్కలుముక్కలుగా చంపేస్తాయి. ఇంతలో నౌకలో కెప్టెన్ దోజిమా తన వద్ద ఉన్న ప్రతి శక్తితో పోరాడుతూనే ఉంటాడు. మరోవైపు మిగిలిన బతికి ఉన్నవారు చివరకు బగ్స్ 1కి చేరుకుంటారు. బయట కాపలా ఉన్న యోషికానే మరియు తోరామారు ఇద్దరినీ బొద్దింకలు చంపేయడంతో లోపల ఉన్న షోకిచి, జిమ్, మీనాలకు ఇక వేరే దారిలేక తమ శక్తులను బయటకు తీస్తారు. షోకిచి తన ఆసియన్ జైంట్ హార్నెట్, భారీ కందిరీగా శక్తులతో ప్రాణాంతకమైన స్టింగర్లను ఉపయోగిస్తాడు. జిమ్ డెజర్ట్ గ్రాస్హాపర్ శక్తులతో 9 అంతస్తుల ఎత్తుకు ఎగురుతూ దాడి చేస్తాడు. మీనా ప్రేయింగ్ మ్యాంటిస్ శక్తులతో కత్తులలాంటి చేతులతో బొద్దింకలను నరికేస్తుంది. ముగ్గురూ కలిసి అక్కడ ఉన్న టెర్రా ఫార్మర్స్ను ఊచకోత కోసి బగ్స్ 1లోని ముఖ్యమైన భాగాలను తీసుకుని వెనక్కి బయలుదేరుతారు. కాని బగ్స్ 2 నౌక వద్ద ఒక ఘోరమైన నిజం బయటపడుతుంది. చనిపోయిందని అనుకున్న మరైకే బతికే ఉంది. ఆమె జ్యూయల్ వాస్ప్ శక్తులతో బొద్దింకలను నియంత్రిస్తూ సైంటిస్ట్ కోతో చేతులు కలిపింది. కో అసలు ప్లాన్ బొద్దింకలను చంపడం కాదు, ఒక టెర్రా ఫార్మర్ గుడ్డును భూమికి దొంగిలించడం. ఇచిరో కూడా డబ్బుకోసం కోతో కలిశాడు. కాని పాపం ఆ గుడ్డు నుండి పుట్టిన 2వ తరం మ్యూటెంట్ బొద్దింకలు మరైకే విషాన్ని తట్టుకుని ఆమెనే మొదట చంపేస్తాయి. అవి గట్టిగా అరవడంతో లక్షలాది ఎగిరే బొద్దింకలు నౌకపై దాడిచేసి దాన్ని తలకిందులు చేస్తాయి. షోకిచి, జిమ్, మీనాలు అక్కడికి చేరుకునేసరికి నౌక రణరంగంగా మారుతుంది. ఆ కొత్త మ్యూటెంట్ బొద్దింకలు మనుషులకంటే వేగంగా ఉంటూ మీనా చేతిని నరికి దాంతోనే ఆమె మెడను కోసి చంపేస్తాయి.
తన కళ్లముందే అందరూ చనిపోతుండటంతో జిమ్ పిచ్చివాడైపోతాడు. అతను ప్రాణాలకు తెగించి ఒకదాని తరువాత ఒకటి వరుసగా 4 నుండి 5 సీరం డోసులను శరీరంలోకి ఎక్కించుకుంటాడు. అతని శరీరం రూపాంతరం చెంది రెక్కలు వస్తాయి. అతను గాల్లో ఎగురుతూ వందలాది బొద్దింకలను చంపుతాడు. కాని ఓవర్డోస్ వల్ల అతని అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతింటాయి. సరిగ్గా అందరూ చనిపోయే తరుణంలో ఆకాశం నుండి ఒక తెల్లటి, ప్రకాశవంతమైన దేవదూతలాంటి సీతాకోకచిలుక కిందకు దిగుతుంది. అది మరెవరో కాదు, చనిపోయిందనుకున్న ననావో శరీరం సిల్క్వామ్ పట్టుపురుగుగా మారి చివరి క్షణంలో అక్కడికి వస్తుంది. ఆమె రెక్కల నుండి ఒక వింత పొడి రాలుతుంది. అది అత్యంత సులభంగా మండే గుణం కలది. టెర్రాఫార్మర్స్తో పాటు తనను తాను పేల్చేసుకోవడమే ననావో ప్లాన్. షోకిచి వద్దు అని అరుస్తూ ఆమె వైపు పరిగెడతాడు. కాని ఒక బొద్దింక గాల్లోకి కాల్పులు జరపడంతో ఒక భారీ పేలుడు సంభవిస్తుంది. మొత్తం మార్స్ ఉపరితలం అగ్నిగుండంగా మారుతుంది. జిమ్ తన చివరి శ్వాసతో షోకిచిని నెట్టి ఆ మంటల నుండి కాపాడి తను చనిపోతాడు. ననావో మంటల్లో కాలి బూడిదవుతుంది. మంటలు తగ్గాక బతికి ఉన్న ఇచిరో మరియు షోకిచి తమ పగను పక్కనపెట్టి ఎస్కేప్ పాడ్ ద్వారా భూమికి ప్రయాణమవుతారు. వెళ్లే ముందు ఇచిరో ఈ మిషన్ యొక్క పూర్తి రికార్డింగ్లను భూమికి లైవ్ స్ట్రీమ్ చేస్తాడు. దీనివల్ల ప్రభుత్వం చేసిన మోసం ప్రపంచానికి తెలిసిపోతుంది. భూమిపై ఉన్న సైంటిస్ట్ కోను ఒక ఏజెంట్ చంపబోతుంటే కో తన రోబోటిక్ స్పైడర్ విషంతో ఆమెను చంపి తప్పించుకుంటాడు. చివరి సీన్లో అంతరిక్ష నౌక భూమివైపు వెళ్తుండగా షోకిచి కిటికీగుండా మార్స్ వైపు చూస్తూ ఉంటాడు. తన ననావోను, తన స్నేహితులను కోల్పోయిన ఆ గ్రహంపై అందరి జ్ఞాపకార్థం సమాధులు కట్టాలని, ఆ తరువాత ఈ టెర్రాఫార్మర్స్తో అంతిమ యుద్ధం చేయడానికి తాను మళ్లీ మార్స్ గ్రహం మీదికే తిరిగి వస్తానని శపథం చేయడంతో కథ ముగుస్తుంది.